నమస్తే, నా పేరు బొజ్జ మంగారావు. మీరు చూస్తున్నారు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. పంచాయతీ సెక్రటరీస్కి సంబంధించి 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఇటీవల 2వ టెస్ట్ని మీరు ఆన్లైన్లో రాయడం జరిగింది. ఈ టెస్ట్ 2 పంచాయతీ సెక్రటరీస్ టెస్ట్ 2కి సంబంధించినటువంటి 100 బిట్స్ విశ్లేషణ కార్యక్రమాన్ని ఈరోజు చూద్దాం. మనం టెస్ట్ 2కి నిర్దేశించుకున్నటువంటి సిలబస్ పార్ట్ ఏ కాంతి ఫిజికల్ సైన్స్ నుంచి, అలాగే బయాలజీ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, అలాగే హిస్టరీ నుంచి సామాజిక మత ఉద్యమాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వరదలు, అలాగే పర్యావరణము, అలాగే ఇండియన్ పాలిటీ నుంచి ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గం గురించి మనం పార్ట్ ఏలో ఈరోజు మనం బిట్స్ని డిస్కస్ చేసుకుంటున్నాం. అలాగే పార్ట్ బికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ అన్ని, ప్లస్ ఉమెన్ ఎంపవర్మెంట్, తర్వాత మనకి ఏదైతే పంచాయతీ సెక్రటరీ సిలబస్లో పార్ట్ బిలో నిర్దేశించినటువంటి యూనిట్ 1 నుంచి యూనిట్ 3 అంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సంస్థ యొక్క పథకాలు కానీ, లేదా ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంస్థల అభివృద్ధి జరిగినటువంటి తీరు కానీ, అక్కడ అలాగే భారతదేశంలో పంచాయతీరాజ్ ఏ విధంగా డెవలప్ అయింది, వాటికి సంబంధించిన రాజ్యాంగ సవరణలు, ఇవన్నీ కూడా మనం యూనిట్ 1, 2, 3లో మనం కవర్ చేసుకుంటాం. సో ఈ 10 టాపిక్స్కి సంబంధించినటువంటి 100 బిట్స్ని టాపిక్ వైజ్ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మనం బిట్స్ తయారు చేసుకుంటూ ఉన్నాం. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఈ 10 టెస్టులు రాసేసరికి ఓవరాల్ సిలబస్ మీద కమాండ్ వస్తుంది. కాకపోతే మీరు పూర్తిగా ఏదైతే మనం సిలబస్ అనుకుంటున్నాం ఆ సిలబస్ని ప్రిపేర్ అయ్యి బాగా మనం ఎగ్జామ్ రాసినట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం పంచాయతీ సెక్రటరీస్ పేపర్ 2లో మొదటి క్వశ్చన్, ఫస్ట్ కాంతికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ చూస్తే మనం అందులో ఈ క్రింది ఏది స్వయం ప్రకాశం కాదు, ఈ క్రింది ఏది స్వయం ప్రకాశం కాదు. ఆప్షన్ 1 సూర్యుడు, ఆప్షన్ 2 చంద్రుడు, ఆప్షన్ 3 నక్షత్రాలు, ఆప్షన్ 4 ఎలక్ట్రిక్ బల్బు, వెలుగుతున్న ఎలక్ట్రిక్ బల్బు. మరి సూర్యుడు స్వయం ప్రకాశం, చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. సూర్యుని యొక్క వెలుగుని తన మీద పడడం ద్వారా మాత్రమే అది మనకి వెలుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మనకి చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. కానీ జనరల్గా కొంచెం ఎక్కువగా ఆలోచించినటువంటి అభ్యర్థి ఎలక్ట్రిక్ బల్బు దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిక్ బల్బు కూడా స్వయం ప్రకాశమే. ఓకేనా, కేవలం చంద్రుడు మాత్రం ఇందులో ఇచ్చిన ఆప్షన్లో, అలాగే నక్షత్రాలు కూడా స్వయంగా ప్రకాశిస్తాయి. సూర్యుని యొక్క కాంతి వలన మాత్రం మనకి చంద్రుడు మనకి వెలుగుతున్నట్టుగా కనిపిస్తాడు. కాబట్టి ఇది స్వయం ప్రకాశం కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2 జలాంతర్గాముల్లో ఉన్న వ్యక్తులు నీటి ఉపరితలంపై ఉండే వాడలు వంటి వస్తువులను చూడడానికి ఉపయోగించేటువంటి సాధనం ఏది? జలాంతర్గాముల్లో ఉన్నటువంటి వ్యక్తులు నీటి ఉపరితలంపై ఉన్నటువంటి మరి వ్యక్తులను చూడడానికి పెరిస్కోప్ అనేటువంటి ఒక యంత్రాన్ని ఉపయోగిస్తారు. జెడ్ ఆకారంలో ఉంటుంది పెరిస్కోప్. ఈ జెడ్ ఆకారంలో ఉండేటువంటి పెరిస్కోప్ అనేటువంటి యంత్రంలో 45 డిగ్రీస్ యాంగిల్లో మనకి దర్పణాలను ఉపయోగించడం ద్వారా మనకి జలాంతర్గామంలో ఉండి కూడా నీటి ఉపరితలంపై ఉండేటువంటి వ్యక్తులను మనం గమనించడానికి అవకాశం అనేటువంటిది మనకు ఉంటుంది. అయితే ఆప్షన్లో మనకి టెలిస్కోప్ ఇచ్చాడు, దూరంగా ఉన్నటువంటి వస్తువులను మనం కనిపెట్టేటువంటి. అలా కెలీడియోస్కోప్ అంటే సమతల దర్పణంపై అనేక ప్రతిబింబాలు ఏర్పరిచేటువంటి ఒక సాధనం కెలీడియోస్కోప్, అది ఇచ్చాడు. అలాగే మైక్రోస్కోప్, అతి చిన్న వస్తువులను మనం చూడడానికి ఉపయోగించేటువంటి సాధనంగా మైక్రోస్కోప్ అని చెప్తాం. సో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పెరిస్కోప్. అలాగే మనకి ఇదే బిట్ని మనం వేరే రకంగా, యుద్ధంలో ఉన్నటువంటి సైనికుడు ఒక గోతిలో నుండి మరి శత్రు దేశానికి చెందినటువంటి సైనికుడిని చూడడానికి ఏ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు అని కూడా గతంలో ప్రశ్న అడగడం జరిగింది. సో పెరిస్కోప్ నుంచి గోతు లోపల ఉన్నటువంటి వ్యక్తి ఒక గొయ్యి లోపల ఉండి శత్రు దేశానికి చెందినటువంటి సైనికుడు ఉపరితలంపై ఉన్నటువంటి సైనికుడిని మనం ఈ పెరిస్కోప్ అనేటువంటి యంత్రాన్ని ఉపయోగించి మనం కనుగొనేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ 45 డిగ్రీస్ యాంగిల్లో మనకి దర్పణాలను ఉపయోగించడం ద్వారా ఈ పెరిస్కోప్ అనేటువంటి యంత్రాన్ని మనం తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 3, ఈ క్రింది ఏ సందర్భంలో పుటాకార దర్పణాన్ని ఉపయోగించరు? పుటాకార దర్పణాన్ని ఎప్పుడు ఉపయోగించరు? ఆప్షన్ 1 వెనక వచ్చు వాహనాలను చూచుటకు డ్రైవర్ ఎదురుగా ఉండు చోట,
అంటే మనకి వెనకాల ఏవైతే వెహికల్స్ వస్తున్నాయో వాటిని అబ్జర్వ్ చేయడం కోసం డ్రైవర్కి తిన్నగా మనకి ఇక్కడ ఒక మిర్రర్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో అక్కడ పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారా ఉపయోగించరా అని అడిగాడు. అలాగే వాహనాల హెడ్ లైట్లలో దంత వైద్యుని వద్ద ఈఎన్టీ డాక్టర్ వద్ద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఎక్కడ పుటాకార దర్పణాన్ని ఉపయోగించడం లేదు ఈ క్రింది వాళ్ళలో అని చెప్పేసి అడగడం జరిగింది. అసలు పుటాకార దర్పణం అనేది ఏం చేస్తుంది, కుంభాకార దర్పణం అనేది ఏం చేస్తుంది అనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే ఈజీగా మనం ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కుంభాకార దర్పణంలో మనకి మరి వస్తువు ఏదైతే ఉందో అసలు వస్తువు కన్నా ప్రతిబింబం చిన్నదిగా కనిపిస్తుంది. అదే పుటాకార దర్పణంలో అయితే అసలు వస్తువు కన్నా ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పళ్ళ డాక్టర్ ఒక దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల ఉండే అంశాలు చాలా స్పష్టంగా పెద్దవి కనిపించాలి. అంటే వస్తువు కన్నా ప్రతిబింబం పెద్దదిగా ఉండాలి, అంటే ఇక్కడ పుటాకార దర్పణాన్ని ఉపయోగించాలి. ఈఎన్టీ డాక్టర్ కూడా సేమ్ అదే విధంగా మనకి ప్రతిబింబం పెద్దదిగా కనిపించాలి కాబట్టి అక్కడ కూడా పుటాకార దర్పణాన్ని మనకు ఉపయోగిస్తాడు. ఇక వెనకాల వచ్చేటువంటి వాహనాల కన్నా ప్రతిబింబం చిన్నగా కనిపించాలి. వాహనాల కన్నా మనకు అసలు వస్తువు కన్నా పెద్ద ప్రతిబింబం కనిపిస్తే మనకి అక్కడ మనకి డ్రైవింగ్కి వీలయ్యేటువంటి విధంగా ఉండదు. కాబట్టి అక్కడ మాత్రం కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తాం డ్రైవరు మరి ఎదురుగా ఉండేటువంటి అద్దంలో. అలాగే వాహనాల హెడ్ లైట్లలో కూడా మనకి పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి వాహనాలు వెనకాల వచ్చేటువంటి వాహనాలను చూచుటకు డ్రైవర్ ఎదురుగా ఉపయోగించేటువంటి మరి దాంట్లో మన పుటాకార దర్పణాన్ని ఉపయోగించరు. ఇక క్వశ్చన్ నెంబర్ 4, సాధారణ కెమెరాలో డయాఫ్రమ్తో పోల్చదగిన మానవుని కంటి భాగం. ఇది గతంలో కూడా మనకి అడిగినటువంటి బిట్టు. అంటే ఒక కెమెరాలో ఉండేటువంటి భాగాలు కన్నులో ఉండేటువంటి భాగాలను పోల్చడం అనేటువంటిది మనకి ఇక్కడ క్వశ్చన్లో ఉండేటువంటి, అంటే ఏ విధంగా అంటే ఒక కన్ను ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ని విద్యార్థి ఎంతవరకు అవగాహన చేసుకున్నాడో తెలుసుకోవడం కోసం ఇలాంటి ప్రశ్నలు మనకి అడగడం జరుగుతుంది. డయాఫ్రమ్ అనేటువంటిది కంటిలో ఐరిష్ని పోలి ఉంటుంది. అలాగే కెమెరాలో ఫిల్మ్ అనేటువంటిది కంటిలో రెటీనాని పోలి ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఐరిష్. ఇక క్వశ్చన్ నెంబర్ 5, క్రిస్టియన్ హైగెన్స్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏది అని ఇచ్చి ఆప్షన్ 1 కాంతి కణ సిద్ధాంతము, ఆప్షన్ 2 కాంతి తరంగ సిద్ధాంతము, ఆప్షన్ 3 క్వాంటం సిద్ధాంతము, ఆప్షన్ 4 కాంతి కణ మరియు తరంగ సిద్ధాంతము అని ఇవ్వడం జరిగింది. సో క్రిస్టియన్ హైగెన్స్ కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అలాగే మ్యాక్స్వెల్ ప్లాంక్ వచ్చేసి కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అలాగే క్వాంటం సిద్ధాంతం కూడా మ్యాక్స్వెల్ ప్లాంక్ని మనం క్వాంటం సిద్ధాంతం ప్రతిపాదించిన వ్యక్తిగా చెప్తాం. కాబట్టి క్రిస్టియన్ హైగెన్స్ కాంతి తరంగ సిద్ధాంతంతో సంబంధం ఉంది కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఇక బ్లడ్ సర్క్యులేషన్ సిస్టానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం చూస్తే క్రింది వాటిలో నాడీ జనిత హృదయం కలిగినటువంటి జీవి ఏది అని అడిగాడు. నాడీ జనిత హృదయం కలిగినటువంటి జీవి ఆప్షన్ 1 చేప, ఆప్షన్ 2 మానవుడు, ఆప్షన్ 3 వానపాము, ఆప్షన్ 4 పైవన్నీ అని ఇవ్వడం జరిగింది. అసలు నాడీ జనిత హృదయం అంటే ఏంటి, కండర జనిత హృదయం అంటే ఏంటి అంటే ఒక హృదయం కండరాలతో నిర్మితమైతే అది కండరజనిత హృదయం. ఫర్ ఎగ్జాంపుల్ మానవుని యొక్క గుండె కండర నిర్మితము, కండరజనిత హృదయము. అలా కాకుండా కండరయుతం కాకుండా నాడులతో కనుక హృదయం ఏర్పడినట్లయితే దాన్ని నాడీజన్య హృదయం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సాధారణంగా అకశేరకాలలో మనకి నాడీజన్య హృదయం ఉంటుంది. సకశేరకాల్లో మనకి కండరజన్య హృదయం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఇచ్చినటువంటి దాంట్లో మనకి ఆప్షన్లో చేప ఇచ్చాడు. చేప వచ్చేసి మనకి సకశేరకము, అలాగే మానవుడు సకశేరకము, వానపాము అకశేరకము. కాబట్టి వానపాములో నాడీజనిత హృదయం ఉంటుంది, మానవులోను చేపలోను కూడా కండరజనిత హృదయం అనేటువంటిది మనకి కనిపిస్తుంది. ఆప్షన్ 3 వానపాము కరెక్ట్. క్రింది వారిలో ఎవరిలో హృదయ స్పందన రేటు వేగంగా ఉంటుంది? హృదయం స్పందిస్తూ ఉంటుంది. హృదయ స్పందన రేటు అంటే సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైనటువంటి మానవుడి యొక్క గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. అయితే ఈ వేగం గుండె కొట్టుకునేటువంటి హృదయ స్పందన వేగం అనేటువంటిది ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుందా, వృద్ధుల్లో ఎక్కువగా ఉంటుందా, నడి వయసు వాళ్ళటువంటి ఎక్కువగా ఉంటుందా, యువకుల్లో ఎక్కువగా ఉంటుందని మనం చూస్తే మరి చిన్నపిల్లల్లో ఈ హృదయ స్పందన రేటు అనేటువంటిది చాలా వేగంగా ఉంటుంది. అదే మీకు ముసలి వాళ్ళలో ఈ హృదయ స్పందన రేటు వేగం అనేటువంటిది చాలా తక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 8, ఈ క్రింది ఏ ధమనిలో రక్త ప్రసారానికి ఆటంకం ఏర్పడినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది? హార్ట్ అటాక్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఆప్షన్ 1 హృదయ ధమని లేదా కరోనరీ ధమనిలో ఉండేటువంటి రక్త ప్రసారానికి ఆటంకం కలిగినప్పుడా? ఆప్షన్ 2 మహాధమనికి ఆటంకం కలిగినప్పుడా?
ఆప్షన్ 3 పుప్పుస ధమనిలో ఆటంకం కలిగినప్పుడు, ఆప్షన్ 4 పైవన్నీనా అని ఇచ్చాడు. అంటే సబ్జెక్ట్ పూర్తిగా అవగాహన అయితేనే కానీ ఇలాంటి ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయడం కష్టం అవుతుంది. అసలు మహాధమని అంటే ఏంటి, పుప్పుస ధమని అంటే ఏంటి, లేదా కరోనరీ ధమని అంటే ఏంటి అనేటువంటి అంశాలని మనం అభ్యర్థి చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మహాధమని అనేటువంటిది గుండె నుండి రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. సో గుండె నుండి శరీర భాగాలకు సరఫరా చేసేది మహాధమని. పుప్పుస ధమని అనేటువంటిది ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్తూ ఉంటుంది. ఇక్కడ కరోనరీ ధమని లేదా హృదయ ధమని అనేటువంటిది హృదయానికి, అంటే మీకు ఇప్పుడు ఎలాగైతే మిగిలిన అన్ని భాగాలకు కూడా రక్త ప్రసారం జరగాలో, మరి హృదయం అనే అవయవం పనిచేయాలి అన్నా కూడా దానికి కూడా రక్త ప్రసారం జరగాలి. సో దానికి రక్త ప్రసరణ జరగాలి అంటే హృదయ ధమనులు లేదా కరోనరీ ధమనులు ఈ హృదయానికి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ హృదయ ధమనులలో లేదా కరోనరీ ధమనులలో మరి ఫ్యాట్ పట్టడం వల్ల కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ రక్త ప్రసారానికి ఆటంకం కలిగినప్పుడు మనకి హార్ట్ అటాక్ అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితమైన ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ హృదయ ధమని లేదా కరోనరీ ధమని అనేటువంటిది సరైనటువంటి సమాధానం అవుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే మనం మానవుని హృదయంలో అగ్రత్రయ కవాటం ఎక్కడ ఉంటుంది? అగ్రత్రయ కవాటం ఎక్కడ ఉంటుంది? మనకి చూస్తే గుండె యొక్క నిర్మాణాన్ని కనుక మనం చూసినట్లయితే గుండె త్రిభుజాకారంలో ఉండేటువంటి నిర్మాణం, ఇక్కడ కర్ణికలు ఉంటాయి పైన 2 కూడా, అలాగే కింద జఠరికలు అనేటువంటివి మనకు కనిపిస్తాయి. అయితే ఇది కుడి భాగము, ఇది ఎడమ భాగము. ఇది కుడి కర్ణిక, ఇది కుడి ఎడమ కర్ణిక, ఇది కుడి జఠరిక, ఇది ఎడమ జఠరిక. సాధారణంగా ఈ శరీరంలో ఉండేటువంటి ఏదైతే రక్తం ఉందో ఆ చెడు రక్తం అంతా కూడా వచ్చి ఈ విధంగా వచ్చి ఇక్కడ కుడి భాగంలో కుడి కర్ణికలోకి చేరుతుంది. కుడి కర్ణికలో చేరినటువంటి చెడు రక్తము కుడి జఠరికలోనికి వెళుతుంది. ఈ కుడి కర్ణిక కుడి జఠరిక మధ్యలో ఒక కవాటం ఉంటుంది. ఈ కవాటాన్ని మనం ఏమని పిలుస్తారంటే అగ్రత్రయ కవాటము అని చెప్పేసి మనకి పిలుస్తారు అన్నమాట, వాల్వ్ లాంటిదన్నమాట. సో ఈ కుడి కర్ణికలో ఉండేటువంటి చెడు రక్తము కుడి జఠరికలోనికి వెళ్ళేటప్పుడు ఈ అగ్రత్రయ కవాటం తెరుచుకుంటుంది అన్నమాట. మామూలు సమయంలో అంటే అగ్రత్రయ కవాటం మూసుకోవడం తెరుచుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి చెడు రక్తం ఉంటుంది. ఇక్కడ మంచి రక్తం ఉంటుంది. ఎడమ కర్ణికలో కానీ ఎడమ జఠరికలో కానీ, అంటే గుండెలో ఎడమ వైపునేమో మంచి రక్తం ఉంటుంది, కుడివైపునేమో చెడు రక్తం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అడిగినటువంటి బిట్ ఏంటి, అగ్రత్రయ కవాటం ఎక్కడ ఉంటుంది అని అడిగాడు. ఎక్కడ ఉంటుంది? కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్యలో ఉంటుంది. ఓకేనా. అలాగే మెట్రల్ కవాటం లేదా అగ్రద్వయ కవాటం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం మెట్రల్ కవాటాన్ని. అగ్రద్వయ కవాటం ఎక్కడ ఉంటుంది అంటే ఎడమ కర్ణికకు ఎడమ జఠరికకు మధ్యలో ఉండేటువంటిది అగ్రద్వయ కవాటము లేదా మెట్రల్ కవాటము. ఇచ్చినటువంటి ఆప్షన్ లో కుడి కర్ణిక ఎడమ కర్ణిక అని ఇచ్చాడు. కర్ణికకు మధ్య కవాటాలు ఏమి కూడా మనకి ఉండవు. ఓకేనా. జస్ట్ కర్ణికాంధ్ర విభాజకాలు మాత్రమే మనకి అక్కడ కనిపిస్తాయి. అలాగే ఇంకొక ఆప్షన్ ఎడమ జఠరిక కుడి జఠరిక ఎడమ జఠరిక అని ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ మనం కుడి కర్ణిక కుడి జఠరిక మధ్యలో ఇక్కడ అగ్రత్రయ కవాటం ఉంటుంది, ఇక్కడైతే అగ్రద్వయ కవాటం ఉంటుంది అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 10లో ఈ క్రింది వాణిలో స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ కలిగినటువంటి జీవి ఏది అని ఇచ్చాడు. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి? బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ, స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ, 2 రకాల రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటాయి. బంధిత అంటే రక్తనాళాలలో బంధించబడి కనుక రక్తం ప్రసారం అవుతూ ఉంటే అది బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ కి మనం తీసుకున్నట్లయితే బ్లడ్ అంతా కూడా ఎక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది? బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా మనకి ఈ బ్లడ్ వెజల్స్ లో ఏవైతే రక్తనాళాలు ఉన్నాయో ఆ రక్తనాళాల్లో బ్లడ్ ఫ్లో అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంటే రక్తం బంధించబడుతుంది ఇక్కడ. కాబట్టి దీన్ని ఏమంటారంటే బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ లేదా క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. కానీ కీటకాలలో రక్త ప్రసరణ ఎటువంటి రక్తనాళాలు ఉండవు. ఎటువంటి రక్తనాళాల్లోని కూడా రక్తం ప్రసారం జరగదు. స్వేచ్ఛగా శరీరం లోపలి భాగంలో స్వేచ్ఛగా రక్త ప్రసారం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని దీన్ని స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది, లేదా ఓపెన్ టైప్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. కీటకాలలో ఇలాంటి రక్త ప్రసరణ వ్యవస్థ కనిపిస్తుంది, స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ. ఇచ్చినటువంటి ఆప్షన్లో మానవుడు ఇచ్చాడు బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ, వానపాములో బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ, అలాగే చేపల్లో కూడా బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ బొద్దింక కీటకంలో మనకి ఇక్కడ స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది కనిపిస్తుంది. అంటే చాలాసార్లు రకరకాల బిట్లు రక్తం యొక్క రంగుకు సంబంధించిన బిట్లు అడిగాడు, రక్తం ఎర్రగా ఉండడానికి కారణం అడిగాడు, లేదా నీలిరంగు రక్తం కలిగినటువంటి జీవులు ఏంటని అడిగాడు. ఓకేనా. అలాగే రక్తంలో ఉండేటువంటి
హిమోగ్లోబిన్లో ఉండేటువంటి మూలకం అడిగాడు. సో ఇవన్నీ కూడా ప్రీవియస్గా మనకి అడుగుతున్నటువంటి బిట్స్ కాబట్టి ఈ ఏరియాని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది బ్లడ్ సర్క్యులేటరీ సిస్టానికి సంబంధించి. సామాజిక మత ఉద్యమాలకు సంబంధించినటువంటి మన సెకండ్ పేపర్లో వచ్చినటువంటి బిట్లు మనం చూస్తే, భారతదేశంలో బౌద్ధ మతం ఎప్పుడు ఉద్భవించింది? 4వ శతాబ్దమా, 5వ శతాబ్దమా, 6వ శతాబ్దమా, 7వ శతాబ్దమా అని అడగడం జరిగింది. ఇక్కడ 6వ శతాబ్దంలో మనకి బౌద్ధ మతం అనేటువంటిది స్థాపించబడడం అనేటువంటిది జరిగింది. ఇక క్వశ్చన్ నెంబర్ 12 చూస్తే, జైన మతంలో 24వ తీర్థంకరుడు అని ఎవరిని పిలుస్తారు అని చెప్పారు. జైన మతంలో గురువులను తీర్థంకరుడు అని చెప్పేసి మనకి పిలవడం జరుగుతుంది. మొట్టమొదటి జైన తీర్థంకరుడుగా వృషభనాథుని చెప్తాం. అలాగే మనకి 22వ తీర్థంకరుడుగా అరిస్టినియమ్ని చెప్తాం. 23వ మన తీర్థంకరుడుగా మనకి పార్శ్వనాథుని చెప్తాం. ఇక 24వ తీర్థంకరుడుగా మనకి మహావీరుడు వర్ధమాన మహావీరుని 24వ తీర్థంకరుడుగా చెప్తాం. ఈ జైన మత గురువులను తీర్థంకరులు అని చెప్పేసి, ముక్తి మార్గానికి వీరు ఒక మధ్యవర్తులుగా పనిచేస్తారు తీర్థంకరులు అని చెప్పేసి జైన మతం అనేటువంటిది నమ్ముతుంది. కాబట్టి 24వ తీర్థంకరుడు ఎవరంటే మహావీరుడు, మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు, 22 అరిష్టనేమి, 23 పార్శ్వనాథుడు. 4 ఆప్షన్లు కూడా అందులో ఇవ్వడం జరిగింది. సరైనటువంటి సమాధానం మహావీరుడు. ఇక క్వశ్చన్ నెంబర్ 13 చూస్తే, ఈ క్రింది మత సిద్ధాంతాలను అవి ప్రతిపాదించిన ప్రముఖులను సరిగ్గా జతపరచండి. ఖచ్చితంగా ఈ ఏరియా మీద మనకి బిట్ రావడం అనేటువంటి జరుగుతుంది. ద్వైతం ఎవరు, అద్వైతం ఎవరు, విశిష్టాద్వైతం ఎవరు, లేదంటే నింబార్కుడు ఏం ప్రతిపాదించాడు, లేదంటే శుద్ధాద్వైతాన్ని ఎవరు ప్రతిపాదించారు, లేదంటే ద్వైతాద్వైతాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఇలా మనకి ఖచ్చితంగా దీని మీద బిట్లు ఆడడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా అదేవిధంగా ద్వైతం ఇచ్చాడు, అద్వైతం ఇచ్చాడు, విశిష్టాద్వైతం ఇచ్చాడు, అండ్ శుద్ధాద్వైతం ఇచ్చాడు. సో ద్వైత మతాన్ని స్థాపించింది శంకరాచార్యుడు. అద్వైతము శంకరాచార్యుడు. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో చూస్తే ద్వైతము మధ్వాచార్యుడు ద్వైత మతం, మధ్వాచార్యుడు. అద్వైతము శంకరాచార్యుడు. ఇంకేమి ఇచ్చాడు? విశిష్టాద్వైతం వచ్చేసి రామానుజాచార్యుడు, విశిష్టాద్వైతము. అలాగే శుద్ధాద్వైతం వచ్చేసి వల్లభాచార్యుడు ఇచ్చాడు మనకి, వల్లభాచార్యుడు. ఓకేనా? ద్వైత మతము మధ్వాచార్యులు, అద్వైతము శంకరాచార్యులు, విశిష్టాద్వైతము రామానుజాచార్యులు, శుద్ధాద్వైతము వల్లభాచార్యులు. దీన్ని బట్టి మనకి మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. అలాగే భక్తి ఉద్యమము దీనికి ప్రాధాన్యతనిస్తుంది. నిజానికి చాలా సులువుగా ఉన్నటువంటి ప్రశ్నలా కనిపించినప్పటికీ కూడా చాలా డెప్త్ ఉన్నటువంటి ప్రశ్న. విగ్రహారాధన గురించి చెప్తుందా, కుల వ్యవస్థకు ప్రాధాన్యతనిస్తుందా, సాధారణమైన పూజా విధానమా, యజ్ఞాలు క్రతువులా అని చెప్పేసి అడగడం జరిగింది. భక్తి ఉద్యమం విగ్రహారాధనను నిరసించింది, కుల వ్యవస్థను నిరసించింది, యజ్ఞయాగాదులు క్రతువులను కూడా నిరసించింది. కేవలం సాధారణ పద్ధతుల్లో పూజా విధానం ఉండాలి అని చెప్పేసి మనకి భక్తి ఉద్యమకారులు అందరూ కూడా ప్రబోధించడం జరుగుతుంది. అంటే భక్తి అనేటువంటి దాన్ని, దేవుడు అనేటువంటి వ్యక్తిని మనం చాలా సామాన్యులు కూడా మరి ఈ భక్తిని అవలంబించేటువంటి విధానాలు ఉండాలి, మరి కఠినమైన విధానాలు ఉండకూడదు అనేటువంటిది భక్తి ఉద్యమకారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఆన్సర్ 3 కరెక్ట్ అవుతుంది. ఇక శంకరాచార్యులు ఎవరైతే మనకి అద్వైత మతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఉన్నారో, సో శంకరాచార్యులు జన్మించినటువంటి ప్రాంతం ఏది అని అడిగారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అని చెప్పేసి క్వశ్చన్ రావడం జరిగింది. సో కేరళలో శంకరాచార్యులు జన్మించడం జరిగింది. ఇక అక్బర్ కాలంలో విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి సూఫీ మత శాఖ ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. మనకి సూఫీ మత శాఖల్లో కొన్ని శాఖలు ఉన్నాయి. చిస్తీ అనేటువంటి ఒక శాఖ ఉంది, అలాగే సహరవర్దీ శాఖ అనేటువంటి శాఖ ఉంది, అలాగే మనకి నక్షబందీ అనేటువంటి శాఖ ఉంది. ఇవన్నీ కూడా సూఫీ మత శాఖలుగా మనం చెప్పుకుంటాం. ఆప్షన్లో కూడా ఇచ్చాడు ఖాద్రీ ఇచ్చాడు, ఖాద్రీ శాఖ, చిస్తీ ఇచ్చాడు, సహరవర్దీ ఇచ్చాడు, నక్షబందీ ఇచ్చాడు. ఈ సూఫీ మత శాఖల్లో ఏ శాఖ
మరి అక్బర్ కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది అని చెప్పేసి మనం క్వశ్చన్ అడగడం జరిగింది. అక్బర్ కాలంలో నక్షాబందీ అనేటువంటి శాఖ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నక్షాబందీ. చిస్తీ శాఖను షేక్ మొయినుద్దీన్ చిస్తీ, ఇది కూడా గతంలో పెట్టడం జరిగింది. చిస్తీ శాఖను ఎవరు రూపొందించారు అంటే షేక్ మొయినుద్దీన్ చిస్తీ. షేక్ మొయినుద్దీన్ చిస్తీ శాఖను మరి చేయడం జరిగింది. అలాగే సహరావర్దీ శాఖను షేక్ సహబుద్దీన్ సహరావర్దీ. షేక్ సహబుద్దీన్ సహరావర్దీ అనే ఆయన